హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ చూస్తున్నాం. దానిలో భాగంగా మేధా దక్షిణమూర్తి యొక్క మంత్రము, అది కూడా మాలా మంత్రం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ మంత్రం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మోక్షమునకు మరియు సమస్త కర్మల యొక్క విజయములకు జ్ఞానమే ముఖ్యమై ఉంటుంది. ఆ జ్ఞానమునకు అధిష్టాత్రిగా ఉంటున్న దక్షిణామూర్తి జ్ఞానమూర్తిగాను గురుమూర్తిగాను గురువులకు గురువుగా తన యొక్క కర్తవ్యమును నిర్వహణ చేస్తూ ఉంటాడు. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం మద్గురు పర్యంతం అనే పదములో సదాశివుడు అనే గురుపదము మేధా దక్షిణమూర్తికి వర్తిస్తుంది. జ్ఞానం అనేది 3 లోకములకు 3 కాలములకు 3 గుణములకు అతీతంగా ఉండేదాన్నే జ్ఞానము అంటారు. ఇవన్నీ విశ్లేషణగా వివరణ చేస్తూనే మనలను ఉన్నతమైన మార్గంలోకి తీసుకువెళ్లేదే జ్ఞానం. మోక్షమునకు హేతుబద్ధమైనది జ్ఞానం. అటువంటి జ్ఞానమును ప్రసాదించేది శ్రీ దక్షిణామూర్తి. శివుడు శిఖరం అనడానికి ప్రామాణికంగా భోర్ భోస్ స్వహ అంటాం. దీనిని మన వైజ్ఞానిక పరిభాషలో చెప్పుకోవాలంటే 3D అని చెప్పుకోవచ్చు. 3 డైమెన్షనల్ కొలతలు ఖచ్చితత్వంతో తెలియజేయనది అని భావన చూపిస్తూ ఉంది. 3D అనగా 3 వైపుల నుండి కనిపిస్తుంది. 3 వైపులు అనేది ఏమిటి? వెడల్పు, పొడవు, ఎత్తు 2 చతురస్రాకారములను అనుసంధానము చేస్తే అది 3D గా మారుతుంది. ఇది విజ్ఞానపరమైన ఒక విధానం. అదే వెడల్పు తిరగలు వేసినప్పుడు ఎత్తుగా మారుతుంది. ఏ కోణం పొడవుగా ఉండి ఏ కోణం తక్కువగా ఉంటే అది వెడల్పుగాను పొడవుగాను నిర్ధారణ జరుగుతూ ఉంటుంది. చతురస్రాకార పేటికి అందు వెడల్పు పొడవు ఒకలా ఉన్నప్పటికీ పొడవు వెడల్పు ఎత్తుని కలిపి ఒక పేటికల అనగా బాక్స్ ల 4 వైపులు చూడగలిగిన దానిని 3D అంటూ ఉంటాం. ఈ 3D బాక్స్ ని మరో 3D బాక్స్ తో అనుసంధానం చేయడం 4D. 2 చతురస్రాకారములను అనుసంధానం చేస్తే అది ఒక పేటికల అనగా బాక్స్ లా తయారవుతుంది. ఎటువైపు చూసినా ఒక కనిపిస్తూ ఉంటుంది. దానిని మనం 3D అంటున్నాం కదా. అటువంటి బాక్సుల్ని అంటే అటువంటి పేటికలను 2ను అనుసంధానం చేస్తే అది 4D అంటే భోర్ భోస్ స్వహ. ఈ 3D ని ఇది ఒక 3D అనుకుందాం. ఇది ఎవరి యొక్క ఆధీనంలో ఉంది? బ్రహ్మ యొక్క ఆధీనంలో ఉంది. 4Dనే బ్రహ్మాండం అని చెప్పబడుతూ ఉంది. ఈ బ్రహ్మాండం ఎవరి ఆధీనంలో ఉంది? విష్ణు యొక్క ఆధీనంలో ఉంది. విష్ణు అనేది ఏ కోవకు చెందుతుంది? అది 5D అంటే 2 చతురస్రాకార పేటికలను చతురస్రాకార వలయములను అనుసంధానం చేస్తే అది 3D. 2 3Dలను అనుసంధానం చేస్తే అది 4D. అటువంటి 4Dలను 2ను అనుసంధానం చేస్తే అది 5D. దానినే విష్ణు యొక్క అవతారంగా వేద విజ్ఞానం వర్ణిస్తూ వస్తున్నాయి. దానికంటే గొప్పదైనది, దానిని కూడా ఆధీనంలో ఉంచినది 6D. దానినే మనం షట్కోణ యంత్రమనియు లేక శివశక్తి యంత్రమనియు చెబుతున్నాం. కాబట్టి దేవతలలో శిఖరమైన వాడు శివుడు. భోర్భోస్వహ 3D, బ్రహ్మాండము 4D, విష్ణు యొక్క ఆధీనము 5D, 6D అనేది శివుని యొక్క ఆధీనంలో ఉంటుంది. దీని మొత్తాన్ని ఎవరైతే స్వాధీనపరుచుకొని తన ఆధీనంలో ఉంచుకుంటున్నారో అతనే జ్ఞానమూర్తి. అతనినే దక్షిణామూర్తిగా మనం భావన చేస్తూ పూజలు చేస్తున్నాం. అతని యొక్క అనుగ్రహంతో ఈ జ్ఞానం మొత్తం పొందగలుగుతున్నాం. అర్థమైంది కదా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వేదం అంటేనే విజ్ఞాన శాస్త్రం, సైన్స్ మెథడ్స్ యొక్క సమిళీకృత శాస్త్రమే వేదం. దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే హైందవ సనాతన ధర్మ ఋషుల యొక్క విజ్ఞానం మనకి అర్థమవుతుంది. అటువంటి 6D ఆధీనంలో ఉంచుకున్న వాడే జ్ఞానమూర్తి. అటువంటి దక్షిణామూర్తి యొక్క ఉపాసన మంత్ర జపం చేయడం వలన ప్రతిదీ కూడా మనకి అతి అలవోకగా అర్థం అవుతుంది. ఇంకొక విధానంగా చెప్పుకోవాలంటే NSG = వరల్డ్, యూనివర్స్. NS నార్త్ సౌత్ గ్రావిటీ, వికర్షణ ఆకర్షణ సమాంతరం లేక సమతుల్యత. ఉత్తర దక్షిణములు ఆకర్షణ వికర్షణతో కూడి ఉంటే గ్రావిటీ అనేది సమతుల్యతను పాటిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచం మొత్తం ఒక గ్రావిటేషన్ యొక్క ఫోర్స్ లోనే ఇమిడీకృతమై తనకు నిర్ధారించబడిన సరళ రేఖల యందు భ్రమణం చేస్తూ ఉంటాయి. ఇదే కదా విజ్ఞానము. ఈ విజ్ఞానమే మనకు వేదం చెబుతూ ఉంది. దీనిని 3 విధములుగా మనం విభజిస్తూ 3Dగా మనం చెబుతున్నాం. అది పెరుగుతూ 6Dగా మారినప్పుడే అది శివుని యొక్క మారు రూపము జ్ఞానమూర్తిగా మనం అభివర్ణించుకోవచ్చు. అర్థమైంది కదా? అటువంటి జ్ఞానమూర్తి యొక్క మంత్ర సాధన గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఈ రోజు. అయితే ముందు ఉపాసన ఎలా చేయాలి అని చెప్పుకుందాం. దక్షిణామూర్తి యొక్క మంత్రములు 10,000 జపం చేస్తే చాలు పురస్కరణ విధులు గావించుకోవచ్చు. పురస్కరణ విధులు గావించాలనుకునే వాళ్ళు ఈ మంత్రము 21 రోజుల్లో గాని 11 రోజుల్లో గాని 10,000 మంత్ర జపం పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే మంత్రం పురస్కరణ చేయాలనుకునే వాళ్ళు 1000 హోమం చేయవలసి ఉంటుంది. ఆ హోమంలో నల్ల నువ్వులు బ్రహ్మి ఆకులు తో కలిపి హోమం చేసి తర్పణాది విధులు సాధారణంగానే చేసుకోవాలి.
చేసుకోవచ్చు. ఇలా చేయడం వలన అఖండ జ్ఞానము, వేద జ్ఞానము మనకు అలవుకగా లభిస్తుంది. మనం పండితులుగా మారాలన్నా, కవిత్వ చాతుర్యములో ప్రపంచ విజేతలు కావాలన్నా ఇదే మంత్రములు ఏదైనా సరే కంఠము లోతు నీటిలో నిలబడి రోజుకి 1000 చొప్పున 40 రోజులు జపం చేయవలసి ఉంటుంది. ఇది గురు సమక్షంలో చేయవలసి ఉంటుంది. ఇదే దేవతను గౌరీదేవి పక్కన పెట్టుకుని ఈ మంత్రమును 10,000 జపం పూర్తి చేసిన వారికి జ్ఞానము, ఐశ్వర్యము లభిస్తుంది. ప్రతిరోజు భిక్షాన్నమును తీసుకొని, అనగా సన్యాసం పుచ్చుకున్న వారికి మాత్రం ఇది సాధ్యం, గృహస్థులకు సాధ్యం కాని. ఎవరైతే సన్యాస దీక్షలో ఉంటున్నారో లేక బ్రహ్మచర్య దీక్షలో ఉంటున్నారో వారు భిక్షమును ఎత్తి అన్నమును తీసుకొని 40 రోజుల్లోగా 20,000 జపం పూర్తి చేయగలిగితే అఖండ వేద జ్ఞానం మొత్తం ఏ వేదం చదువుకుంటానే తనకు లభిస్తుందని శాస్త్రములు చెబుతున్నాయి. దివ్యాత్మ స్వరూపులారా, ముందు శ్రీ మేధా దక్షిణమూర్తి యొక్క ధ్యానము చెప్పుకుందాం. శుద్ధ స్ఫటిక సంకాసం శశిఖండ విభూషితం వ్యాఘ్రచర్మధరం శాంతం జటామకుట మండితం ముఖ సంకరు హల్లాసం సోమ సూర్యాగ్ని లోచనం భావయామి మహాదేవం దక్షిణామూర్తి విగ్రహం. దక్షిణామూర్తి యొక్క విగ్రహము చంద్రుని కాంతితో విభూషితమై వ్యాఘ్ర చర్మమును ధరించి శుద్ధమైన అంటే బాగా కడగబడిన స్ఫటికం వలె దగదగా మెరుస్తూ మనకు జట్లతో దర్శనమిస్తున్న దక్షిణామూర్తిని నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఇలా ధ్యానం చెప్పిన తర్వాత ఈ మంత్రం మనం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ మేధా దక్షిణమూర్తి మాళా మంత్రస్య బ్రహ్మ ఋషి గాయత్రి ఛంద శ్రీ దక్షిణామూర్తి పరమాత్మ దేవత ఓం బీజం స్వాహ శక్తి ఫట్ కీలకం దక్షిణామూర్తి ప్రీత్యర్థం జపే వినియోగ. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం నీళ్లను కింద జారవేసి ఎవరైతే ఋష్యాన్యాసం చెప్పుకోవాలనుకుంటున్నారో ఋష్యాన్యాసం చెప్పుకోవచ్చు. బ్రహ్మ ఋషి గాయత్రి ఛందస ఓం బీజం స్వాహ శక్తి ఫట్ కీలకం సర్వాంగే వ్యాపకం కుర్యాత్ అని చెబుతూ ఋష్యాన్యాసం చెప్పుకున్న తర్వాత అంగన్యాస హృదయన్యాసం చెప్పుకోవాల్సిన వారు అంగన్యాస హృదయన్యాసం చెప్పుకోవచ్చు. ఓం ఆం అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః. ఓం ఈం తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ. ఓం ఊం మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్. ఓం ఐం అనామికాభ్యాం హుం కవచాయ ఓం. ఓం ఔం కనిష్ఠికాభ్యాం వసట్ నేత్రత్రయాయ వసట్. ఓం అహ కరతల కర్పుష్టాభ్యాం హస్త్రాయ ఫట్. భోర్ భో సోరమితి దిగ్బంధః. ఇలా దిగ్బంధన జరిగిందిగా భావన చేసిన తర్వాత ప్రత్యక్షంగా మాలను తీసి మంత్ర జపం చేసుకోవచ్చు. తూర్పు అభిముఖంగాను రుద్రాక్ష స్ఫటిక మాలలు శ్రేయదాయకము, తెల్ల చందనపు మాలతో కూడా ఈ మంత్ర జపం చేయవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ఎర్రని, పసుపు మరియు ఆకుపచ్చని వస్త్రములు శ్రేయదాయకం, నలుపు, నీలిరంగు వస్త్రములు నిషేధము, పశ్చిమ దక్షిణ అభిముఖములు కూడా నిషేధం. శివునికి ఆరాధన చేస్తూ శివాలయములకు దర్శనం చేస్తూ శివలింగములకు అభిషేకం చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితమును పొందగలం. ఇప్పుడు శ్రీ మేధా దక్షిణమూర్తి యొక్క మాల మంత్రము ఓం ఐం హ్రీం సౌః. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తయే విద్యా మేధ ప్రజ్ఞాదాయినే పుస్తక రుద్రాక్ష మాళాధారిణే సకల సామ్రాజ్య ప్రదాయినే పరమ సదాశివ గురుమూర్తయే మమ చతుషష్ఠి కళా విద్యా ప్రాథమాయ బ్రహ్మ రాక్షస గుణానుచ్చటాయ ఉచ్చటాయ మేధాం ప్రజ్ఞాం దాపయ ఓం సౌః హ్రీం ఐం ఓం హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం ఐం హ్రీం సౌః. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తయే విద్యా మేధ ప్రజ్ఞాదాయినే పుస్తక రుద్రాక్ష మాళాధారిణే సకల సామ్రాజ్య ప్రదాయినే పరమ సదాశివ గురుమూర్తయే మమ చతుషష్ఠి కళా విద్యా ప్రాథమాయ బ్రహ్మ రాక్షస గుణానుచ్చటాయ ఉచ్చటాయ మేధాం ప్రజ్ఞాం దాపయ ఓం సౌః హ్రీం ఐం ఓం హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం ఐం హ్రీం సౌః. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తయే విద్యా మేధ ప్రజ్ఞాదాయినే పుస్తక రుద్రాక్ష మాళాధారిణే సకల సామ్రాజ్య ప్రదాయినే పరమ సదాశివ గురుమూర్తయే మమ చతుషష్ఠి కళా విద్యా ప్రాథమాయ బ్రహ్మ రాక్షస గుణానుచ్చటాయ ఉచ్చటాయ మేధాం ప్రజ్ఞాం దాపయ ఓం సౌః హ్రీం ఐం ఓం హుం ఫట్ స్వాహ. జ్ఞానము, విజ్ఞానము, బ్రహ్మజ్ఞానము మరియు మోక్ష జ్ఞానము ప్రసాదించు దక్షిణామూర్తి ఎవరు ఎలా కొలిచినా చివరికి గమ్యస్థానమును చేర్చగల మహాగురుమూర్తి అయిన దక్షిణామూర్తి మంత్రము చేయడం వలన సకల జ్ఞానములు ప్రాకృతిక, వికృతిక, పరమార్థక జ్ఞానములను ప్రసాదించగల ఏకైక భగవానుడు శ్రీ దక్షిణామూర్తి. బ్రహ్మ రాక్షస అనే పదం ఎందుకు వస్తుందంటే ఎవరైతే బ్రహ్మ జ్ఞానమును అవలంబించుకొని ఎవరికి నేర్పకుండా ఆ విద్యను ఎవరికి దారపోయకుండా శరీరమును విడుస్తారో వారు ఎంత పుణ్యము చేసి
చేసినా, ఎంత జ్ఞాని అయినా మోక్షమే కాదు మానవ జన్మన కూడా అర్హులు కారని, వారే బ్రహ్మ రాక్షసులుగా ఈ భూమిపై తరలాడుతూ ఉంటారని, వారిని కూడా ముక్తి చేయడానికి ఎవరైనా ఒక మహాపురుషుడు రావాలని శాస్త్రము చెబుతుంది. కాబట్టి బ్రహ్మ జ్ఞానం నేర్చడం ఎంత అవసరమో దానిని ఇతరులకు దారపోయడం కూడా అంతే అవశ్యం. దీనిని అర్థం చేసుకుని ముందుకు సాగితే జన్మలు సుస్పష్టంగా ఉంటాయి, మోక్షము కూడా అలవోకగా లభించగలదు. దివ్యాత్మ స్వరూపులారా, వికృతిక, ప్రాకృతిక, పరమార్థిక జ్ఞానము పొందే ఏకైక మార్గము శ్రీ దక్షిణామూర్తి యొక్క ఉపాసన చేద్దాం. చేసి అతని యొక్క అనుగ్రహముతో సకల విధములైన జ్ఞానమును పొంది విజ్ఞాన భరితమైన జీవితమును కొనసాగించేందుకు, మన యొక్క జీవితమును మనమే నిర్మించుకునేందుకు హైందవ సనాతన ధర్మ రుచులు అవలంబించి ఉపాసించి మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్.